Good morning everyone. Welcome back to my channel. Today we are going to discuss about units and measurements part 3. That means today topic is significant figures. మనకు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని తెలుగులో వచ్చేసి సార్థక సంఖ్యలు అంటారు. ఇది ఎంసెట్కి ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ క్లాస్ని వినండి. ఓకే చిల్డ్రన్, ద డిజిట్స్ రిక్వైర్డ్ టు ఎక్స్ప్రెస్ ఎ ఫిజికల్ క్వాంటిటీ కరెక్ట్లీ ఆర్ కాల్డ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మెటల్ రాడ్ లెంత్. ఒక మెటల్ రాడ్ తీసుకుంటే దాని యొక్క పొడవు వచ్చేసి 14.52 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, for example, metal rod length is 14.52 centimeters. 14.52 centimeters, that significant figure is 4. That means here 1, 4 and 5 values are reliable values. Okay, reliable values. 2, the 2 value is uncertain value, approximate value. That's why this metal rod length 14.52 centimeter, this significant figure is 4. Okay, to find the significant figures the following rules must be followed. కొన్ని రూల్స్ ఉన్నాయి మనకు ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని ఎలా రాయాలి అనడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవేంటో ఈరోజు మనం ఈ ఛానల్లో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ కండిషన్ ఈజ్ ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ మీన్స్ మీకు పాయింట్స్ లేకుండా ఏ జీరోస్ లేకుండా మామూలుగా మనకు ఒక సంఖ్య ఇచ్చినప్పుడు, ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6482 అని ఇచ్చారు ఇక్కడ. దీంట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎంత అని అంటే 4 అని రాస్తాను. ఓకే, మనకి ఎంసెట్కి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి, మీరు ఖచ్చితంగా నేర్చుకునే టాపిక్ ఇది. ఓకే, చాలా ఈజీ టాపిక్ కూడా. ఇక్కడ మనకు పాయింట్స్ లేకుండా ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు అవి ఎన్నైతే డిజిట్స్ ఉంటాయో అన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రాయాలి. ఒకవేళ మనకు పాయింట్ ఇస్తే అంటే దట్ మీన్స్ 648.2 ఇచ్చినప్పుడు లేదా 64.2, ఇవే డిజిట్స్ అని కాదు, ఏవైనా ఇవ్వచ్చు, లేదా 6.482 అలా నంబర్స్ ఇచ్చినప్పుడు దట్ ఆల్సో హ్యావ్ ద సేమ్ నంబర్, దట్ మీన్స్ సేమ్ సిగ్నిఫికెంట్ నంబర్. ఓకే, హియర్ దిస్ digits significant figure is 4. This is the condition 1. Next condition, the zeros which appear between two non-zero digits are also significant figures. That means అంటే ఏవైనా రెండు డిజిట్స్ మధ్యలో జీరోస్ ఉన్న వాటిని కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్గా మనం కన్సిడర్ చేయాలి. ఎగ్జాంపుల్, 2,06,008 హ్యాస్ 6 సిగ్నిఫికెంట్ ఫిగర్. అంటే ఇక్కడ ఏ డిజిట్స్ మధ్యలో జీరోస్ ఉన్నా మనము ఆ జీరోస్ను కూడా కన్సిడర్ చేయాలి. సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత? 6. ఫర్ ఎగ్జాంపుల్ 206.008 ఆర్ 2.06008 అలాగిచ్చినా కూడా మనకు సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత? 6. ఓకే, ఓకే. థర్డ్ కండిషన్, ఇఫ్ ద నంబర్ ఈజ్ లెస్ దాన్ 1, all the zeros to the right of the decimal point but to the left of the first non-zero digits are significant. Non-zero digit are not significant. This is third condition. For example, మనకు
0000608 ఇలా ప్రాబ్లం ఇచ్చారనుకోండి, మనం సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత అని రాయాలి? దట్ గివెన్ నంబర్ హ్యాస్ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్. ఎందుకు అనంటే మనకు ఇక్కడ 0.000ని నెగ్లెక్ట్ చేసాము, కన్సిడర్ చేయకూడదు. ద ఫస్ట్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ నాట్ significant. This is also one condition for significant figures. Okay, now fourth condition, all zeros to the right of the last non-zero digit after the decimal point are significant. This is also one condition for a significant figure. Example, 0.007800, it has 4 significant figures. పైన కండిషన్లో ఏమని చెప్పాము మనము? ఇక్కడ లెఫ్ట్ సైడ్ జీరోస్ రైట్ సైడ్ జీరోస్ని కన్సిడర్ చేయలేదు. అలాగే ఫోర్త్ కండిషన్లో కూడా మనము ఇట్ హ్యాస్ 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. రైట్ సైడ్ ఉన్న జీరోస్ని మనం కౌంట్ చేసాం, 7800. ఇట్ హ్యాస్ 4 సిగ్నిఫికెంట్ ఫిగర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, all zeros to the right of the last non-zero digit in a number having no decimal point are not significant. Example, 4060. It has 3 significant figures. It has 3 significant figures. 4,06,000. It has also 3 significant figure. అంటే రైట్ సైడ్ జీరోస్ని కన్సిడర్ చేయకూడదు ఇలా ఉన్నప్పుడు. దిస్ ఈజ్ కండిషన్ 5. ఓకే, ఇంకా చాలా కండిషన్స్ ఉన్నాయి. మనకు ముఖ్యంగా ఇంపార్టెంట్ కండిషన్స్ అంటే ఈ 5 తెలుసుకుంటే చాలు. మనకు ఒక ప్రాబ్లము తెలుసుకుందాము. ఎంసెట్లో ఎలాగిస్తారు అనేది మనకు బాగా అర్థం అవ్వాలి అని అంటే ఒక ప్రాబ్లం చూద్దామండి. ఓకే, దిస్ ఈజ్ వన్ ప్రాబ్లం. రైట్ డౌన్ ద నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ ద ఫాలోయింగ్. 0.007, ఇట్ హ్యాస్ 1 సిగ్నిఫికెంట్ ఫిగర్. 2.64 into 10 to the power of 24 ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎంత? 3 సిగ్నిఫికెంట్ ఫిగర్. 0.2370, ఇట్ హ్యాస్ 4 సిగ్నిఫికెంట్ ఫిగర్. 6.320, ఇట్ హ్యాస్ ఆల్సో 4 సిగ్నిఫికెంట్ ఫిగర్. 6.032, 4 significant figure. 0.0006032, it has also 4 significant figure. ఇది సిగ్నిఫికెంట్ గురించిన ఇన్ఫర్మేషను చాలా క్లారిటీగా, అంటే మనకు ఎంసెట్లో ఇలా ప్రాబ్లమ్స్ అడగొచ్చు అనమాట. కాబట్టి ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఎంసెట్ పర్పస్. ఓకే, థ్యాంక్ యూ.